హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బచ్చల కూర పప్పు. ఈ బచ్చల కూర పప్పుని చూస్తుంటేనే వేడివేడి రైస్లో వేసుకొని తినేయాలనిపిస్తుంది కదండి. మరి ఈ బచ్చల కూర పప్పుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పప్పుని రైస్లోకి, అలానే రోటీలోకి, పూరీలోకి, దేనిలోకైనా సరే ఈ పప్పుని ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లోకి 2 గ్లాసుల వరకు కందిపప్పుని తీసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని తీసేసి దీనిలోకి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ని వేసుకొని ఈ పప్పుని కనీసం 1 అవర్ పాటైనా బాగా నానబెట్టండి. చూడండి, 1 అవర్ తర్వాత పప్పు అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక కట్ట వరకు బచ్చల కూరని తీసుకొని దీనిని కూడా 2-3 సార్లు సాల్ట్ వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీనిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని, అలానే ఒక పచ్చిమిర్చిని, ఒక మామిడికాయ చిన్న ముక్కని తీసుకొని వీటిని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ చింతపండు ప్లేస్లో మామిడికాయని కొద్దిగా తీసుకుంటున్నానండి. ఇలా మనం బచ్చల కూరలో చింతపండు బదులుగా ఇలా మామిడికాయని వేసుకోవడం వల్ల మనకి బచ్చల కూర పప్పు అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా మామిడికాయ అనేది ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. అలానే పచ్చిమిర్చిని, ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ పప్పుని ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా కుక్కర్లోకి వేసుకోండి. ఈ పప్పుని రైస్లోకి, రోటీలోకి, దేనిలోకైనా సరే ఈ బచ్చల కూర పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 2½ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అనేది నేను తీసుకున్న పప్పుకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని, ఎల్లిపాయల్ని, కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని తాలింపు కోసం రెడీగా పక్కన పెట్టండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ విజిల్ పోయి మూత తీసేసి దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పుని ఇలా ఒకసారి బాగా మెదపండి. ఇలా పప్పుని ఈ విధంగా ఒకసారి బాగా మెదిపేసుకొని దీనిలోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది పప్పుకి పల్చగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా పప్పుని ఈ విధంగా ఎంపుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 3-4 వరకు ఎండుమిర్చిలని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ శనగపప్పుని, 1 స్పూన్ ఆవాలని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ మినపగుండ్లను కూడా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పోపు దినుసులు అనేవి దూరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేది మనకి దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. మనకి తాలింపు దినుసులు ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాక దీనిలోకి చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి.
ఈ పప్పులో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. ఈ బచ్చల కూర పప్పులో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పప్పుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పప్పులో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పుని ఒక నిమిషం నుంచి 2 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బచ్చల కూర పప్పు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.